యూట్యూబ్ నాలెడ్జ్ అయితే అందరికీ చాలా ఎక్కువ వచ్చింది ఈ మధ్య. ఏ ఆయిల్ తినాలి? ఏ ఆయిల్ తినకూడదు? ఏది మంచిది? ఏది మంచిది కాదు? చాలా మంది చాలా రకాలుగా చెప్పేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మీరు ఒక చిన్న లాజిక్ అన్నది ఎందుకు మిస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే చాలా హెల్తీగా తింటున్నాను. నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నాను. ఎలాంటి రిఫైన్డ్ ఆయిల్స్ అయితే నేను యూజ్ చేయట్లేదు అని చెప్పేసి అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో దీనికి ఒక చిన్న కన్క్లూజన్ ఇస్తాను మీకు. చిన్న లాజిక్ అయితే మిస్ అవుతున్నారు. దాన్ని నేను క్లారిఫై చేస్తాను. ఎప్పుడైతే మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అన్నవి హై ఫ్లేమ్ లో అయితే అస్సలు పనికిరావు. దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నవి పాయిజన్ గా తయారైపోతాయి. సో మీరు బొజ్జలోకి తీసుకున్నప్పుడు ఏంటవుతుందంటే అవి మంచి చేయకుండా చెడు చేయటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ప్లీజ్ మీ బొజ్జనైతే పాడు చేసుకోకండి. రిఫైన్డ్ ఆయిల్స్ అన్నవి హై ఫ్లేమ్ లో కూడా అవి ఆల్రెడీ ప్రాసెస్ చేయటం వల్ల మీరు అది దాన్ని ఏదైనా ఫ్రై చేసుకోవడానికి పెద్ద పెద్ద పిండి వంటలకైతే మాత్రం మీరు ఎప్పుడూ కూడా రిఫైన్డ్ ఆయిల్ మాత్రమే ప్రిఫర్ చేయండి. దయచేసి ఒక చిన్న లాజిక్ ని అయితే మిస్ అవ్వకండి. బొజ్జని ఉత్తుకుత్తునే ఏదో చెప్పేస్తున్నారని చెప్పేసి అది ఇది చేసి అయితే పాడు చేసుకోకండి. సో మీకేమైనా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కానీ, బాదం గానీ, ప్యూర్ ఆయిల్స్ బాదం గానీ, నువ్వుల నూనె గానీ, పల్లి గానీ ఏదైనా కావాలన్నా మన హెల్తీ మామ్స్ ని ట్రై చేయండి. వాట్సాప్ నెంబర్ అయితే డిఎం చేస్తాను. సో ప్లీజ్ అందరూ కూడా ఎవరికైనా కావాలనుకున్నా సరే మన దగ్గరికి రావచ్చు. అది కూడా మీరు అది చేతి మీద వేసుకోవడానికో, లో ఫ్లేమ్ లో జస్ట్ కొంచెం చిన్న పోపు పెట్టడానికో దానికి తప్ప మీరు ఇలాంటి హై ఫ్లేమ్ లో యూజ్ చేయకండి. మీ సీత.